కేసీఆర్‌లో ఉన్న ఇంకో గొప్ప అంశం ఏందంటే, ఏ సమస్యనైనా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ఆయన చెప్పగలుగుతాడు. ప్రజల భాషలో తెలుగు మీద బాగా పట్టుంది. ఆయన రచయిత, కవి కూడా సహజంగానే. ఎంఏ అంటే, తెలుగు కూడా చేశాడు. అంటే అంతకంటే గొప్ప విషయం మీలాంటి వ్యూహకర్తలు అంటే మాట, మేమేమో సూచనలు గూడా వింటాడు. మాది కాంట్రిబ్యూషన్ ఎక్కడుందంటే, తెలంగాణ ఉద్యమంలోకి ఆయన అడుగు పెట్టాలనుకున్నప్పుడు పెద్దగా అవగాహన లేదు ఆయనకు. ఒక వ్యవసాయము, కరెంటు ఇట్లాంటి 1, 2 అంశాలలో ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారిని ఒప్పించి కరెంట్‌లో స్లాబ్ సిస్టమ్ పెట్టడం ఇట్లాంటియి. అయితే ఆ కరెంట్ ఇష్యూ మీదకెళ్ళే ఆయన తెలంగాణ ఉద్యమంలోకొచ్చాడు. బషీర్బాగ్‌లో కాల్పులు జరిగి ముగ్గురు చనిపోవడము, దాంతో ఆయన ఉపసభాపతిగా అసెంబ్లీలో ఉంటూ లెటర్ రాయడము చంద్రబాబు నాయుడుకి, ఈ కరెంట్ ఛార్జీలు మీరు తగ్గించకపోతే రైతుకున్న గోచి ఊడిపోద్దని చెప్పి ఒక లేఖ అసమ్మతి గొంతుని వినిపించాడాయన. అంటే తెలుగుదేశం అంతా ఒక డామినేటింగ్, అంటే ఒక నియంతృత్వంలో ఉన్న పార్టీలో ఒక వాయిస్ అనేది మొదటిసారిగా చంద్రబాబును డిమాండ్ చేసేలాగా వచ్చింది. అది మాకందరికి గూడా కొంత ఊతమిచ్చింది. ఈయనెవరో కొంత తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నాడు. హ్మ్. ఇతన్ని మనం మన ఉద్యమానికి వాడుకుంటే బావుంటుందన్నట్టుగా మా వాళ్ళంతా పోయి కలిసారాయన్ని. సో, అప్పటికి ఆయనకు పెద్దగా అవగాహన లేదు. చాలా విషయాల మీద అవగాహన లేదు. ఎందుకంటే ఈ జోనల్ సిస్టమ్ పర్టిక్యులర్‌గా ముల్కీ రూల్స్ ఇట్లాంటి వాటి మీద నెగెటివ్‌గా మాట్లాడిన చరిత్ర ఉంది ఆయనకు మంత్రిగా ఉన్నప్పుడు. అయితే పెద్దగా అవగాహన లేదు ఇష్యూస్ పట్ల. తెలుగుదేశంలో ఉన్నాడు కాబట్టి సహజంగానే ప్రత్యేక రాష్ట్ర ఇట్లాంటి అంశాల పట్ల ఆయనకు ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. సో, అక్కడి నుంచి మేము ఆయనకు ఒక నమ్మకాన్ని కలిగించడానికి మాకు 8, 9 నెలలు పట్టింది.